తెలంగాణలో రేపు ఉదయం ఎవరు బయటికి రాకండి, ఇళ్లలోనే ఉండండి, ముంచుకొస్తున్న ప్రమాదం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక కీలకమైన వార్త అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే తెలంగాణలో రేపు ఉదయం ఎవరు బయటికి రాకండి, ఇళ్లలోనే ఉండండి, ముంచుకొస్తున్న ప్రమాదం అనే ఒక వార్త అయితే రావడం జరిగింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే చలి తీవ్రత అనేది భారీగా ఉండనుంది. గడ్డకల్లే చలిలో చాలామంది ఉండడం జరిగింది. దీనికి అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చలి తీవ్రత అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కువగానే ఉంటుందని వాతావరణ నిపుణులు అయితే తెలపడం జరిగింది. ఈ నెలలో ఇదే కోల్డెస్ట్ నైట్ కానుందని అంచనా అయితే వేయడం అయితే జరిగింది. రేపు ఉదయం కల్లా ఉష్ణోగ్రతలు అనేది టెంపరేచర్ అనేది భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపించడం అయితే జరుగుతుందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 10 నుండి 11 డిగ్రీల సెల్సియస్కి, అదేవిధంగా నార్త్ వెస్ట్ తెలంగాణలో 7 నుండి 10 డిగ్రీల సెంటీగ్రేడ్కి సంబంధించి తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. వీలైనంత వరకు ప్రజలు బయటికి రావద్దని, అత్యవసరమైతేనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచించడం అయితే జరిగింది. కంపల్సరీగా ఎవరైతే బయటికి రావడం జరుగుతుందో కంపల్సరీగా హాస్పిటల్లో వేసుకుని రావాలని కూడా వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఎముకలు కోరికే చలి తీవ్రత అనేది తెలంగాణలో రానున్న రోజుల్లో ఉంటుందని సమాచారం. వీలైనంత త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. మరింత అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మన ఛానల్ అందించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్.